అయ్య బాబాయ్ గొప్ప సెట్ చేసావురా. నువ్వు ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినా గ్లాస్ పై చదువుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. దగ్గర చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్ వచ్చేసింది రాయ్. మేడం కెమిస్ట్రీ మాన్యువల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడరా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అది ఏంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉంది. అయ్య బాబోయ్ ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిని తగిలేని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ఉతికెళ్ళలేదా? ఏమన్నా పోయకానా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు జడ ఉంది కదా కత్తిరించి చెత్త. హాయ్ బాబోయ్ గుండేంట్రా అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక ఎలి ఎలి పాలు ఒలికమ్మా. లవ్వా? లేదు సార్, అట్రాక్షన్. అట్రాక్షన్? ఏమో సార్, ఆ లవ్ అట్రాక్షన్ మనకెందుకు, నాకు అమ్మాయి కావాలంతే. రే నీకే కాదురా, ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ రే నీకున్న టాలెంట్కి ఒక అమ్మాయి ఏంట్రా, 1,00,000 మంది వస్తారు. ముందు బాగా చదువుకొని సెటిల్ అయిపో. నాకు 1,00,000 మంది వద్దు సార్, ఆ అమ్మాయి కావాలి. అయినా నేను సెటిల్ అవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఆ అమ్మాయితో అమ్మాయి నా దగ్గరికి వస్తుందా? పోనీ మీరు గ్యారంటీ ఇస్తారా అదే అమ్మాయి 4 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇస్తానని? ఇస్తానంటే చెప్పండి సార్, ఈ క్షణం నుంచి హ్యాపీగా శుభ్రంగా చదువుకుంటా. ఇస్తారా సార్? ఇస్తారా? గ్యారంటీ నేను నీకు. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీరు తెగ టెన్షన్ పడిపోయాడురా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా, డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మనకు తెలుసా అది మనం పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. రోజులేంటే బాబు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు చదువు, ఎంసెటో ఎంసెటో, ఓ సుఖం లేదు శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. Principal, 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 principal.
Principal, principal, గురువారం కదా బతికిపోయాం మౌన వ్రత ముందు ఊరిపే రే రే ప్రిన్సెస్ సార్ రౌండ్స్ వస్తున్నాడు రా పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింట్రా బాబు సార్ 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 అమ్మ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ టైం టేబుల్ చూసి వచ్చాను కెన్ ఐ టేక్ మై క్లాస్ థ్యాంక్ యూ principal, principal. My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said, stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా జీవితాన్ని కూడా అంతే రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సిడౌన్ హే నువ్వు నించోలేదే నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్ గుడ్ కీప్ ఇట్ అప్ ఐ ఆల్వేస్ మీట్ ఎ రైట్ పర్సన్ లైక్ యూ నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్ ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్ ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం కంపారిజన్స్ అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా దట్ ఈస్ ఫిజిక్స్ అలాంటి ఫిజిక్స్ ఐ మీన్ లైఫ్ ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే ఐ డోంట్ బిలీవ్ ఇట్ సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా ఇది బాటిల్ స్కీమేనా ఎందుకు పిలిచా మరి ఎందుకు వచ్చావు అదే ఎందుకు పిలిచావో అడుగుదామని అదేంటి నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు అదంతా కాదు అసలు ఇది లవ్వా అట్రాక్షనా అదంతా మనకు తెలియదు కానీ నువ్వు నాకు కావాలంతే అయినా లవ్ అంటే ఏంటి అట్రాక్షన్ అంటే ఏంటి నీకు తెలీదా నాకు తెలుసు లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట అలాగా అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది ఆ లవ్వేనా ఏ కాదు 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 నేనేదో బుక్లో చదివాను అంతే మరేంటైతే అయితే పని చేద్దామా మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను ఏంటి ఇది కూడా బుక్ లో చదివావా సరేనా ఓయ్ ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా వెళ్ళాలి కదా ఏంటి లేట్ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను
ఈ అరగంట నీ గురించి ఆలోచించాను చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? థమ్స్ అప్ సూపరే. ఇంకోటి ఇది పొద్దున్నాడు ఎవడన్నా 2 తీసుకొస్తాడా? నిన్ను అడుగుతాను, చెప్తావా? అబ్బాయిలు అమ్మాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు, టచ్ చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలీదు, కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు, టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు. నీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు నువ్వంటే ఏవేవో ఫీలింగ్స్. నైట్ నిద్రపోయేటప్పుడు నీ గురించి ఆలోచిస్తానా, అదేంటో నీ బాడీ మాత్రమే క్లియర్గా గుర్తుకొస్తుంది, నీ ఫేస్ గుర్తుకు రాదు. చాలా టైం పడుతుంది, కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు సడన్ గా గుర్తుకొస్తుంది. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని స్ట్రగుల్. ఏవేవో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్. టోటల్ గా ఈ ఆనందం ఇక్కడే కాదు, ఇప్పుడే కాదు. మనం టక్ ఇంటర్ కంప్లీట్ చేసేస్తామా, ఎంసెట్ లో నువ్వో ర్యాంక్ నేనో ర్యాంక్ కొట్టేస్తామా, ఇద్దరు ఇంజనీరింగ్ ఒకే కాలేజ్ లో జాయిన్ అయిపోతామా. 4 సంవత్సరాలు హ్యాపీగా టైంతో పని లేకుండా, గడియారమే లేకుండా ఎంజాయ్ చేసేస్తామా. ఆ తర్వాత నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్, నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోతామా. అప్పుడు ఈ రోజులాగే లైఫ్ అంతా హ్యాపీయే కదా. కన్ఫర్మ్ చెప్పు, కన్ఫర్మా చెప్పు, కన్ఫర్మా? కన్ఫర్మ్? ఐ లవ్ యూ. అయ్ బాబాయ్, నువ్వు అలా చెప్పుకు నాకు ఏదోలా ఉంటుంది. ఎప్పుడు మొగలది ఇంకే తెలియదు. అమ్మో 10 అయింది. తొక్కలే, సెకండ్ షోకి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు కూడా దూకలేదు. అయినా నీకెందుకు, నేను తీసుకెళ్తా కదా, పదా.
నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటావు నువ్వు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమంటే డిఫరెంట్ యాంగిల్లో ఫోటో దిగడం గుర్తుందా? 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని అడిగావు. ఇప్పుడు ఉందా గ్యారంటీ? ఇప్పుడేంటి సార్, ఎప్పుడూ అమ్మాయి నాదే. ఎరా లైఫ్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయావా? మరి ఇంకెందుకు సార్ లవ్ చేయడం? గుడ్ గుడ్, వెరీ గుడ్. లవ్లో బాగా క్లియర్గా ఉన్నావు. మరి ఎగ్జామ్స్? నా రిజల్ట్ నాకు ముందే తెలుసు సార్, ఈజీగా పాస్ అయిపోతాను. రే నీకున్న తెలివితేటలకి జస్ట్ పాస్ ఏంట్రా, ఫస్ట్ వస్తావు. కానీ రే ఎక్కే మెట్టుని జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఎక్కడో చివరి మెట్టుని చూసుకొని ఎక్కకూడదు, పడిపోతావు. యూ విల్ ఫాల్ డౌన్. యా ఫస్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ప్రిన్సిపాల్ చెప్పినట్టు మీ నాన్నని తీసుకురావాలి. తీసుకొస్తాను సార్. ఏం చెప్పి తీసుకొస్తావు? అందుకే నేనే పర్సనల్గా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి మీ ఇంటికి ఫోన్ చేయకుండా ఆపాను. నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు అనవసరమైన ఆలోచనలతో మైండ్ని డైవర్ట్ కానీకు. యు జస్ట్ ఫోకస్ ఫోకస్. కొన్ని నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ముందు బాగా చదువుకో. ఇదిగా కెరీర్ బాగుంటే ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. లే బయలుదేరు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయిని ఎలా కనుక్కోవాలి? అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు తీయకు, ఊరుకోండి. మొత్తం వచ్చేస్తాయి మేడం. వస్తే వచ్చాయి, వచ్చినప్పుడు తీరిగా రంగు వేసుకుంటారు కానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. అబ్బా నాకు తెలియక అడుగుతాను. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు, ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి, వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏంటని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావేంట్రా? లవ్లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళేటప్పుడేమో టికెట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? తెరా మటన్ తెమ్మంటావా, చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి. ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా. పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు సొత్తలేదని. అయితే నీకు తెల్దా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 kgs ప్రేమ. అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగుంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క. రే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా ఎప్పుడొచ్చా అర్జెంట్ పని పెట్టకుండా వస్తేంట్రా. ఆగరా.
ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీని నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలో ఉన్న అందరిలో స్టోరీలు కావాలి దానికి, నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో వినిపించట్లా. ఫోన్ తిప్పా. హలో నా పేరు భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? మాట్లాడా. నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. రేయ్ 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ అంటే వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్నకి తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా. ఓసే సుధా, పాలు కాగిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగా సుధా, నువ్వు లంగా వణి వేసుకో, అప్పుడు పిలుస్తాను వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అని అంటే వినవు. ఇప్పుడు చూడు, 2 సార్లు అంటినా మురికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి, తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు పెద్ద చుట్టూ అమ్మాయినే వెతుకుతాం. అమ్మా ఇందాకేమన్నా 2 సార్లు అంటుతావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగ్గా పట్టు. నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకా? నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న, ఏదో స్వప్న డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథన్, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజువాకరా. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్, ఖచ్చితంగా నాకే రాసుంటుంది. అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా మంట తగ్గిందా? నా కోసం ఎదురు చూస్తున్న నీకు ప్రపంచంలో ఇంత ఆనందంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. ఒక్క లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా అని అడిగా. ఈ ఒక్క లవ్ లెటర్ చాలదా మన ఇద్దరం కలుసుకోవాలంటే? నీకోసం ఎదురు చూస్తున్నా నేను. ఏంట్రియా రత్త మార్కలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. రారా. అరే ఆగురా, ఎక్కడికి రేగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటుంది, నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియక అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పుడతారేంట్రా? ఐడియా, ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్. ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌనవ్రతమా? చెప్పండి సార్.
ఈ నెలంతా ఏం చేశాడనా ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి గాని. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాగాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగున్నారు సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినాడు. అర్జెంట్గా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. బొట్టు పెట్టుకోరా, బొట్టు పెట్టుకో. ఏది ప్యాడు. ఎగ్జామ్ రాసే ముందు ఈ హనుమాన్ చాలీసా బాగా చదివి మరీ మొదలుపెట్టు. ఓకే? ఎగ్జామ్ ఏంటమ్మా ఫ్రెండ్సా? బావా నాకు వదిలే బావ, నేను చూసుకుంటాను. జల్లిడేసి మరీ జల్లించేస్తాను బావా. అయినా ఇదేదో జంబ్లింగ్ సిస్టమ్ అంట బావా. ఏ సెంటర్లో చదివిన వాళ్ళు సెంటర్లో పడరంట బావా. మనమ్మాయి బావా, శశి కాలేజ్ బావా. బావా నేను చూసుకుంటాను బావా. స్వప్న వచ్చిందా? స్వప్న హే బోనా, స్వప్న సెంటర్ ఇక్కడేనా? కాదు, శశి కాలేజ్ అట్రా. నువ్వు ప్యాడ్ పట్టుకోరా, నేను ఎప్పుడే కలిసి వచ్చేస్తా. మరి పిచ్చోడా, హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ పెట్టుకొని వెళ్తానంటే ఏంటో. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్కి ఉంది, హాఫ్ అన్ అవర్ లేట్ అయినా చేస్తారు. టోటల్ గంట ఉంది, సరిపోతుంది. బాయ్. రే చాలా దూరం రాది. ఎగ్జామ్ టైం అయిపోయిందమ్మా, కరెక్ట్.
మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మాట్లాడితే మన పేరెంట్స్ ఏవో ఏం చేసినా మీ ఆనందం కోసమే కదా అంటారు. మరి అదే ఆనందం కోసం హ్యాపీగా కలిపేయచ్చు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? నీకేమైనా పిచ్చా? మా నాన్న గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. ఏంటి మాట్లాడితేనే చంపేస్తాడా? అయినా నువ్వే అన్నావు కదా ఒకే చోట జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు హ్యాపీగా చదువుకుందామని. ఒకవేళ వర్కౌట్ కాలేదనుకో నువ్వు చెప్పినట్టే చేద్దాం. 4 సంవత్సరాలు కాదు బాలు, 4 నిమిషాలు కూడా నేను కలుస్తానని నాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడవనుకో, అమ్మో వద్దు వద్దు. ఏమో ఒప్పుకోవచ్చేమో.